ఎంత వస్తుంది పెన్షన్? 2000. 4000 ఇస్తలేడా? ఏమంటాడు రేవంత్ రెడ్డి సారు? ఏమంటలేడు ఆయన, ఇస్తలేడు. ఏం పని చేస్తాడో ఏం పని చేస్తలేడు. కరుకాలం పైసలు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలల ఒకసారి వచ్చేది, ఇప్పుడు అయినంత కూడా వస్తలేదు. అది బస్సు బస్సు అని అంటాడు, బస్సు అని మా లేడీస్ కి మొత్తం ఎంత చెప్పిండు? కాదు 2500 వేస్తా అన్నాడు నెలకి. మా ఇంట్లో 5-6 పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా వేస్తా అన్నాడు. ఇప్పుడు వరకు గతి లేదు. బస్సు ఒకటే చేసిండు. మాకేమైనా పని ఉంటే బస్సుకి వెళ్తాం, ఎప్పుడో ఒకసారి. రోజు వెళ్తామా బస్సులో? పోం కదా. అదే బస్సులో ఇచ్చిన పైసలు మా ఆడలకు నాకు 2500 వేస్తుంటే బాగుండు కదా. ఇప్పుడు ఎవరు తిప్పేటోళ్ళు తిరుగుతున్నారు, మేము తిరుగుతున్నామా? మేము తిరుగుతలేంగా. మరి కరుకాలం పైసలు లేవు, పిల్లలకు పెళ్లి చేసినా కూడా ఆలోచించినట్టు రేవంత్ రెడ్డి ఆలోచించాలంటున్నావు. అవును, మరి రోడ్ వేపిస్తా అన్నాడు, రోడ్ కూడా లేదు. ఇల్లు ఇప్పిస్తా అన్నాడు, ఇల్లు కూడా లేదు. ఎవరికి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎవరికి ఇస్తలేరు. ఏమన్నా అంటే ఇస్తామా అని బాయ్ చెప్పుకుంటా పోతే సరిపోతుందా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరుకాలం పైసలు వచ్చేది, భూమి పైసలు వచ్చేది, మాకు నల్లలు వచ్చేది. ఇంటింటికి నల్ల వేపించిండు. కాదు ఏమంటారు అది పైసలు, నీళ్ళు మొత్తం ఊరి మొత్తం నీళ్ళు మొత్తం వచ్చింది మా కేసీఆర్ ఉన్నప్పుడు. రోడ్డు కూడా వేపించిండు, మంచి పని చేసిండు, రోడ్డు కూడా వేపించిండు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు గెలిపిస్తాం. ఇప్పుడు కేసీఆర్ కే ఓట్లు వేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అస్సలేం అవసరమే లేదు. రేవంత్ రెడ్డి అవసరమే లేదు. మాకు పిల్లలకు సౌకర్యం లేదు, హాస్టల్లో పిల్లలకు సౌకర్యం లేదు. రేవంత్ రెడ్డి హాస్టల్లో గవర్నమెంట్ లో వచ్చిన మా పిల్లలకు చదువు కూడా మంచి చదువుతున్నారు పిల్లలు. కేసీఆర్ ఉన్నప్పుడే సంవత్సరం కూడా కాలే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, అంత తొందరగా ఎందుకు వ్యతిరేకత అవుతా ఉన్నారు? మీరే కదా అంటే గవర్నమెంట్ ని గద్దెదించింది మీరే కదా. మేమే గెలిచినాం, కరెక్టే. మాకు ఆడలమే గెలిపిస్తున్నాం. ఆయనకి మొగలు ఎవరు గెలిపియలే, రేవంత్ రెడ్డికి ఆడలకే గెలిపించినాం. ఆడలకి ఎంత మురిచిపించిండు, తుల బంగారు ఎప్పిస్తా అన్నాడు. మరి పిల్లలకు పైసలు ఇస్తా అన్నాడు పెళ్లికి. అందు కాబట్టి మేము ఆడలు గెలిపిస్తున్నాం రేవంత్ రెడ్డికి. ఎవరు గెలిపియలే, మొగలు ఎవరు గెలిపియలే. రేవంత్ రెడ్డి రావాలే గాని చెప్పులేసి కొడతాం, కొడతాం. సీఎం అయితే ఏం చేస్తాం? సీఎం అంటే మాకేం హెల్ప్ చేసిండు? మాకు మాన్పూసలు ఏం కట్టలే రేవంత్ రెడ్డి. రోడ్ అవతల ఆయన ఉన్నాడు, రోడ్ అవతల మేమున్నాం. కానాపురం కాశిరెడ్డి నారాయణ కూడా రోడ్ అవతల ఉన్నాడు. మాకేం సౌకర్యం చేయలే, కాపు లోన్లు మాఫీ చేయలే, రైతు బంధు చేయలే, ఏంది మాకు చేయలే. ఆయన మమ్మల్ని ముంచి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. మాకేం సకదానం చేయలే. మాకెవరంటే కేసీఆర్ మాకొక కన్న తండ్రి. కేసీఆర్కే మన ఓటు, కేసీఆర్కే మన ఓటు. మేము వద్దు మమ్మల్ని మాన్పుస్తలు తెంపిండు, మాన్పుస్తలు కట్టినోళ్ళే తెంపేసిండు. అంతే. మాకేం సౌకర్యం చేయలే, మాకేమో అది నీళ్ళదానం చేయలే, అన్నదానం చేయలే, పుణ్యదానం చేయలే. బతుకమ్మ సీరలు మా కేటీఆర్ ఇచ్చిండు, నీళ్ళదానం మా కేటీఆర్ ఇచ్చిండు, పారె కాలువలు మా కేటీఆర్ ఇచ్చిండు. ప్రతి వస్తువు కళ్యాణం లక్ష్మి కిట్టులు అన్ని మా కేసీఆర్ మాకు ఇచ్చిండు. మమ్మల్ని సచ్చినోళ్ళకి ఇచ్చిండు, ముసలోళ్ళకు చేసిండు. ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటారు. వద్దు రేవంత్ రెడ్డి జల్మాన మా ముఖాలు చూడొద్దు, మేము చూడము. ఎందుకు ఏడుస్తున్నావు? మాకు కడుపులో బాధ అయిపోయి, కడుపులో పిల్లల బాలమ్మ లేకుండి, కడుపులో పిల్లలాగా అత్తరిస్తుండే ఇడుపునున్న బాలమ్మ లేకుండాడు రేవంత్ రెడ్డి. మాకు సౌకర్యం చేయలే, మాకు నిమ్మడం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిందంటే అట్లా దారిద్ర్యం కొట్టింది లోకం. మన రాష్ట్రమే దారిద్ర్యం కొట్టింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మన రాష్ట్రం దారిద్ర్యం కొట్టింది. మాకు వద్దే వద్దు ఇడుపునున్న బాలమ్మ. మాకు కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. వాళ్ళకి తప్పించి ఎవరు రావద్దు. మాకు కేసీఆర్ మాకు మా నాయన మా అన్న వాళ్ళిద్దరు వస్తేనే ఓకే. కల లైట్లు కలకల అన్నట్టు టైం మా కేసీఆర్ వస్తే. అవును, రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇడుపున్న బాలమ్మకి వచ్చాడు, తప్పున పిల్లలు అందుకోపోయి. మంచి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసే వస్తున్నాయి పైసలు అంతే. అది 1 రూపాయి ఇస్తలేడు, లేచిపోయిన పిల్లలకు పైసలు ఇస్తలేడు, పాన్పిస్తలు కడితే అవి లేవు, చచ్చిపోతే ఇంటికి పైసలు పంపిస్తే అవి లేవు. ఏమి లేదు. కేసీఆర్ ఈయన ఏం పంపిస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏది పంపుతారు? రూపాయి 1 రూపాయి. మళ్ళీ ఎవరు రావాలి? మీ అందరికి
కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి వద్దా? రావద్దు. వద్దు వద్దు మా అమ్మలని సర్వనాశనం ఏం చేసినా పాడు చేసినాడే ఆయన రేవంత్ రెడ్డి. మాకేం సక్కదానం చేయలే. కట్టెటాడు కడుతున్నాగా పుస్తకాలు తెంపిండు చూసినవా? అష్టదాలిద్రుడు మా రాజ్యం మీదకి ఎక్కిందంటే మేము పాడైపోతున్నాం. మా కేసీఆర్ రావాలి. మీ అందరికీ బస్సు పథకం మంచిగా ఉందా అమ్మ అందరికీ? ఏది లేదు. అంత వచ్చిందే. ఏంటి బస్సులు ఆపుతలేడు ఇగో ఈడ తేజ్ ఉంటే ఆడ ఆపుతుడు. ఏంటో నీదానే నీ మాకు మాట్లాడుతున్నావు నీదా కాదు నీదా బస్సు? నీ అమ్మ మిందా బస్సు? ఆయనమ్మ మిందా బస్సు? మేమేస్తే నువ్వు గెలిచినావు. బస్సులు పెట్టొద్దా మాకు? మాకెంత బాధ అనిపిస్తుంది. నువ్వు పెడితే మాకు బస్సు ఆపుతాడా? బాడుకావు బస్సు మోగలక నిలబడితేనే బస్సు ఆపుతాడా? ఆడోళ్ళకి నిలబడితే ఉరుకుతాడు బస్సు. మేము డిప్పాల్లో కూడా వీకులాడేస్తున్నా. మాకెందుకు ఆపమంటే నీ అమ్మ మిండాడు అనే బస్సాడు. కేటీఆర్ ఉన్నాం ఆపలేదా మాకు బస్సు? ఆపిండు. అదే 30 రూపాయలు ఇప్పుడు కట్టుకోవాలి. అంటే మీకు వద్దు ఫ్రీ బస్ వద్దు వద్దు మాకు వద్దు. పాడైపోతున్నారు ఆడవిల్లలు పాడైపోతున్నాడు. ఆడవిల్లని పెళ్ళాలు చేసుకున్నాడు. నీ అక్కడ తాగికి వస్తే పిక్కొని పోతుంటా. నీకు వస్తుందా పెన్షన్? మా కేసీఆర్ మాకు పింఛన్ చేసిండు. 4000 ఇస్తాను 4000 ఇచ్చిండు. 6000 ఇస్తాడు 6000 ఒక్క పైసా ఇవ్వలేడు. ఇయ్యలే. మాకు బాధ అనిపిస్తుంది. ఆయన ఏడువకి ఏముంది? పాడు చేసిండు, నష్టం చేసిండు, లాభం చేయలే. కేటీఆర్ ఏం చేసిండు? ఒక్క అద్దె ఎకరాలకు వేసిండు. మళ్ళీ 10 ఎకరాలకు వేసిండు. మళ్ళీ 10 ఎకరాలకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఒక్క 10 రోజుల్లో కథం చేసిండు. ఈ 4 ఉండవయ్యో 3 నెలలు 4 నెలలు ఒక్క రూపాయి లేదు. మాకు వద్దే వద్దాడు. నన్ను పట్టుకపోయి వేసినా సరే